ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు. అంటే ఏదైతే ఆపరేషన్ ఖగార్ తీసుకొచ్చి మ్యాక్సిమం నక్సలైట్ సంబంధించి అందరినీ ఏరివేత కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టిందో రేపు ఏప్రిల్లోగా 2026 ఏప్రిల్లోగా తుదముట్టిస్తామన్నారు. అంటే ప్రతీదీ కూడా ఉగ్రవాదానికి సంబంధించిన ఏ చిన్న లింకుని ఏ చిన్న ఛానల్ను కూడా విడిచిపెట్టే ధోరణి కనిపించడం లేదు. ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉగ్రవాదం సంబంధించి ముక్తఖండంతో ఖండిస్తున్నారే తప్ప దానికి ఎటువంటి ఛాన్స్ అయ్యో పాపం అని లేదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు మేము చాలా సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. క్యాండిల్ ర్యాలీలు, మౌన ప్రదర్శనలు, సరేలే ఏం చేస్తాం, శాంతి చర్చలు, ఒప్పందాలు, లాహోర్కి బస్సు వేయడాలు ఇవేవీ లేవు. కేవలం ఎవడైనా చేస్తే వాడిని మట్టు పెట్టడమే, వాడికి ఇది పోయించడమే, దేశానికే. సరే ఇక్కడ చూద్దాం. రాజీ పడకుండా పోరాడటం, వ్యూహాత్మక రంగాల్లో మలేషియాతో బంధాలు, ఇండో పసిఫిక్ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్న మోదీ 11 ఒప్పందాలపై సంతకాలు. ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తర్వాత మొన్న అమెరికాతో జరిగిన ఒప్పందాలంటే సందర్భంలో గుర్తొచ్చింది అమెరికా. ఈ విధంగా మనం ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఏర్పడిన లాభం ఏంటో నెక్స్ట్ వార్తలు కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే మొన్న 37 దేశాలు, అంటే యూరోపియన్ సమాఖ్య 27, అమెరికా లాంటి దేశాలతో మరొక 10, 37 దేశాలతో ఉంది. ఇప్పుడు కొత్తగా మలేషియాతో కూడా కొన్ని సత్సంబంధాల కోసం ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది. అయితే ఏంటంటే ఉగ్రవాదంపై తమ సందేశం విస్పష్టమని, దానిలో ద్వంద్వ ప్రమాణాలకు అలాగే రాజీకి తావే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన పుత్రజయ నగరం వేదికగా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చూడండి, పుత్రజయ నగరం అంటే సుమారుగా మలేషియా కూడా ఎక్కువగా తమిళియన్స్ అలాగే చైనీసు ఎక్కువగా ఉండే దేశం. అందులో మన హైందవ సిద్ధాంతానికి సంబంధించి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే బుద్ధిజం, హిందూయిజంకి సంబంధించిన ఎక్కువగా ప్రాధాన్యత ఉంటాయి. అయితే ఇక్కడ సెమీకండక్టర్ సహా కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి 11 ఒప్పందాలపై వారి సమక్షంలో సంతకాలు జరిగాయి. ఉగ్రవాదంపై పోర్లు భారత వైఖరిని మోదీ మరోసారి ఇచ్చిపుచ్చుకుంటున్నామని వెల్లడించారు. ఇరు దేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఏదైతే మనకి అంటే ఇంచుమించు మలేషియా, సింగపూర్, సౌత్ ఏషియాకు సంబంధించిన దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలు కానీ ఆ పసిఫిక్, అటువైపు పసిఫిక్ మహాసముద్రం కాబట్టి ఆ ఇండో పసిఫిక్ అందుకని దాన్ని ఇండో పసిఫిక్ సత్సంబంధాలుగా పేర్కొంటారు. దానికి సంబంధించి మొన్న వైజాగ్ డేటా సెంటర్ కూడా అక్కడ సింగపూర్ నుంచి మళ్ళీ ఇక్కడ సముద్ర మార్గం ద్వారా విశాఖపట్నంకి వైజాగ్ గూగుల్ సంబంధించిన డేటా సెంటర్ పెద్దగా పెట్టబోతుందని తెలుసు. ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ సంబంధించిన ఒక సత్సంబంధాల్లో భాగమే ఒక విధంగా ఇవి. అయితే ఇండో పసిఫిక్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ వికాసానికి ఒక ఇంజిన్లా మారింది. ఆసియాన్ కూటమి దేశాలు సహా యావత్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతను కోరుకుంటున్నాం. అంటే ఏది ఏమైనా కూడా అభివృద్ధితో పాటు ఖచ్చితంగా తీవ్రవాదాన్ని తుదముట్టించడానికే భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది అనే విధంగా ప్రధాని మోదీ మరొక్కసారి ప్రపంచ దేశాలకి తెలిసేలాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మొన్న ఏదైతే మన ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా వాళ్ళకి పోయించి ఆపరేషన్కి పాల్గొన్న వాళ్ళని, ఏదైతే పెహల్గాం ఆపరేషన్కి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ ఏరిపారేశారు. తర్వాత సుమారుగా ఒక 20-30 స్థావరాలకు సంబంధించి పిఓకేలో ఉండే స్థావరాలకు సంబంధించి ఒక 100 మందికి పైగా తీవ్రవాదులను కూడా తుదముట్టించారు. సో దీని ద్వారా భారత్ యొక్క ఖ్యాతి, భారత్ యొక్క సత్తా కూడా తెలియజేసేలా చేశారు.